అయితే బీఆర్ఎస్ పార్టీలో అంత అంటే కష్టపడి పనిచేసిన మీకు అన్యాయం జరిగింది. మరి ఇప్పుడు బీజేపీలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారా? డెఫినెట్‌గా ఇప్పుడు న్యాయం, అన్యాయాల గురించి కాదు. సరే నా ఎక్స్‌పీరియన్సెస్ మంచి యవ్వనం హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి టైంలోనే, చదువుకునే టైంలో, కొలువులు చేయాల్సిన టైంలోనే నేను ఆ టైంలోనే ఉద్యమం పేరుతో టీఆర్ఎస్ పార్టీలో ప్రయాణం సాగించాను. ఇక ఇప్పుడు మనము పెద్ద అంటే పర్సనల్ దీనికంటే కూడా కొంత మేరకు మనం జీవితంలో కనీసం సరే యవ్వనం అంటే అయిపోతుంది కానీ ఈ స్టేజ్ ఎలాంటిదంటే దేశం కోసం, కొంత ప్రాంతం కోసం, తెలంగాణ కోసం లేదా దేశం కోసం విచ్ ఈస్ ద బెస్ట్ పార్టీ అనేది నేను ఆలోచించుకున్నాను. ఓకే. కాంగ్రెస్ అనేది నాకు కరప్షన్కి చిరునామా లాగా చిన్నప్పటి నుంచి కొంత వ్యతిరేక భావాలతో ఉన్నారు. ఓకే. ఎస్ రేవంత్ రెడ్డి హీఈస్ వెరీ ఫెమిలియర్ విత్ మీ ఆల్సో. నన్ను బాగా గుర్తుపడతారు. మంచిగా డిబేట్స్లో మేము అనేక సార్లు క్వైట్ ఆపోజిట్గా ఆయన టీడీపీ, నేను బీఆర్ఎస్గా తెలంగాణ డిబేట్స్ చేసాం. పరిచయం ఉన్నంత మాత్రాన మనం ఈరోజు ఆయన సీఎం అయినారు, అందుకు మనం ఒక ఆశతో ఒక ప్రలోభంతో నేను కాంగ్రెస్ వైపు పోలే అని చాలామంది అంటారు. ఏంటన్నా నువ్వు కాంగ్రెస్ పోకుండా ప్రభుత్వం సైడ్ పోతారు కదా, నువ్వు బీఆర్ఎస్ని వదిలేసి అవును, అధికార పక్షం లేదంటే ప్రతిపక్షం ఇది ఉంటుంది, బీజేపీకి ఎందుకు పోయినావు అంటే అరే చదువుని గుర్తుపట్టే పార్టీలు లేవు. మూస పద్ధతిలో డూడు బసవన్నలకే వీళ్ళు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చేస్తుంటుంది. ఎవడు జీ హుజూర్ అంటే వాడిని లేపుతుంటారు. సో తర్వాత పెట్టుబడి బాగా డబ్బు ఉన్నోడు రాగానే టికెట్లు ఇస్తుంటారు, లేదా వారసత్వం ఉండాలి. నాకు వారసత్వం లేదు, నాన్న టీచరు, తాత కుల వృత్తిని నమ్ముకొని చేసిన ఆయన. సో వారసత్వాలు ఎమ్మెల్యేలు వాళ్ళు మంత్రులు ఉన్నోళ్ళు అయితేనేమో వాళ్ళకి టికెట్లు వస్తుంటాయి. మరి ఈ రెండు పార్టీలలో ఆ చెడు ఉన్నప్పుడు ఏంటంటే కొంత నేషనలిస్టిక్ ఐడియాలజీ ఉన్నటువంటి ఒక ఐడియాలజీ ఉన్న పార్టీలోకి పోతే ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్న పార్టీ కదా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేనేమంటున్నానంటే ఐఎమ్ ఇన్ ద పార్టీ ఆఫ్ పొలిటికల్ పార్టీ బీజేపీ పార్టీ. ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ పార్టీస్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు నేషనలిస్టిక్ భావాలు ఈ పార్టీ ఈ దేశంలోనే పుట్టింది, ఈ ప్రజల నుండే పుట్టుకొచ్చింది. ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అయితే బీజేపీ అనేది ఓన్లీ హిందువులకి మాత్రమే పరిమితమైన పార్టీ అన్న ఒక పేరు అయితే పడింది. మరి మిగతా కులాలు ఏమవుతాయి, మిగతా మతాలు ఏమవుతాయి? దట్స్ నాట్ కరెక్ట్. మీరు అంటున్నది మిగతా మతాలు. అబ్దుల్ కలాం దేశ అధ్యక్షుడు కాగలిగినాడు ఎప్పుడైనాడు? ఎన్డీఏ ఉన్నప్పుడే అయినాడు కదా బీజేపీ మద్దతుతో. ఈరోజు ఒక దళితుడు కోవింద్ గారు, అంత పెద్ద న్యాయ కోవిదుడు, ఆయన ప్రెసిడెంట్ కాగలిగినాడు ఎస్సీ. మరి అది బీజేపీ వల్లనే కదా. ఆ తర్వాత ఇప్పుడు ఆదివాసీ బిడ్డ ముర్ము మరి అయింది ఒక ప్రెసిడెంట్, అంతకన్నా ఉన్నతమైన. ఇప్పుడు ఒక ఓబీసీ బిడ్డ 3 సార్లు హ్యాట్రిక్, మోడీ గారు ప్రధానమంత్రి అయినాడు. అదే రకంగా ఆయన క్యాబినెట్లో బీసీలు ఒక 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు, ఎస్సీలు వారి జనాభాకు అనుగుణంగా, ఎస్టీలు వారి జనాభాకు అనుగుణంగా క్యాబినెట్ ఉంది. అంటే మతాలు కులాలు, మతంలోనే కులాలు ఉంటాయి కదా. సో అన్ని మతాలని నేను చెప్తుంది. అబ్దుల్ కలాం గారి మతం చెప్పిన, ఎస్సీల మతం చెప్పిన, తర్వాత నేను ఎస్టీల మతం చెప్పిన, ఓబీసీల మతం చెప్తున్నా, ఓ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ తెచ్చినారు. సో వీరు అందరినీ సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్సే ప్రయాస్ అన్నట్టు ఇది మోడీ గారి నినాదం, సబ్కా విశ్వాస్. సో కాబట్టి మనం ఎక్కడ జాతీయ భావాలు ఉండాల్సిందే కదా. అంటే అవన్నీ అసత్యాలన్నమాట. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉందండి, లెటర్స్ మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నా. ఎంఐఎం పార్టీ అధినేత ఎవరు, ఏ మతస్థుడు? ముస్లిం కదా. మరి దాంట్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ మతస్థులు ఉన్నారు? ఉన్న 7 మంది, ఇవాళ 8 మందో 7 మందో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. 7 ఉన్నారు అన్ని మతాల వాళ్ళు. ఓన్లీ ముస్లిమ్స్ ఉన్నారు 7 మంది ముస్లిమ్స్. ఎంఐఎం పార్టీలో ఆల్ ఇండియా ఇత్తహాదుల్ ముస్లిమీన్ పార్టీ పేరు ముస్లిం సంబంధించిందే ఉంది కదా, పార్టీ పేరు అదే ఉంది. ఓవైసీ ముస్లిమే, ఆయన తమ్ముడు ఎల్ఓపి అసెంబ్లీలో, ఆయన కింద ఉన్న 7 మంది ఎమ్మెల్యేలు కూడా టికెట్లు ఇచ్చింది ఆయన, గెలిపించుకున్నది. ఇప్పుడు ఉన్నది ఎమ్మెల్యేలు ఒక్క ముస్లిం మతం వాళ్ళే. మరి హిందువులకు ఇచ్చిందా ఆయన? బుద్ధిస్టులకు ఇచ్చిండా, సిక్కులకు ఇచ్చిండా? బీజేపీలో సిక్కులు లేరా, బుద్ధిజం వాళ్ళు లేరా, ముస్లిమ్స్ లేరా? ఉన్నారు కదా. సో అట్లా బీజేపీకి మరి ముస్లిం ఇత్తహాదుల్ ఎంఐఎం పార్టీకి ఓవైసీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. మన ఎమ్మెల్సీని ముస్లింకు టికెట్ ఇచ్చిండు కదా ఆయన, ఒక ముస్లిం టికెట్ ఇచ్చిండు కదా ఎమ్మెల్సీ, ఏది జిహెచ్ఎంసీ ఎన్నికలలో. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఓవైసీతో అంటగాగిరు కదా ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓవైసీ ఏమన్నా డైరెక్ట్ స్టీరింగ్ నా చేతిలో ఉందిరా భయ్, ఇదంతా వీళ్ళది ఉట్టిదే డమ్మి, నేను దలుచుకుంటే ఏదైనా చేయగలుగుతా అన్నాడు. గతంలో కూడా కాంగ్రెస్ అన్వయించింది కూడా, ముఖ్యమంత్రుల్ని మత కలహాలతో కర్ఫ్యూలతో ఇదే పార్టీ లొల్లి చేస్తే కూడా ప్రభుత్వాలు పడిపోయినాయి. అయినా సిగ్గుశరం లేకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇంకా
ఆయనకు మద్దతు ఇస్తున్నారు. మరి మతతత్వంతో ఉన్నటువంటి ఎంఐఎంకు మద్దతు వాళ్ళు ఇవ్వచ్చు, కానీ మేము ఎక్కడ మతం లేనటువంటి మాత్రం వీళ్ళు విభేదిస్తారు. వేరే రాష్ట్రాలకు పోయినా ఈయన ఓవైసీ మాట్లాడుతున్నది పాలిస్తానా జిందాబాద్ అంటాడు ఏడా పార్లమెంటులో. ఇప్పుడు మరి ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ మీద యుద్ధం. పాకిస్తాన్ విషయంలో ఓవైసీ మాట్లాడేటప్పుడేమో పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, ఏ దేశ్ హమారా హై మేరా ముల్క్ హై మై సపోర్ట్ కర్ రహా హూం ఇండియాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్కు అని అంటాడు. మళ్ళీ చేష్టలేమో నిన్న మాట్లాడుతూ ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేషనల్ ఛానల్లో ఏమంటాడు, మై ఇజ్రాయెల్ జైసా కర్రా వైసా నై కర్నా పాలస్తీనా జిందాబాద్ అంటాడు. సో అట్లా డబుల్ టంగ్ ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈ దేశంలో మోద్దామా? ఇంకెన్నేళ్ళు మోద్దాం ఈ డ్రామాలు ఎన్ని రోజులు? కాంగ్రెస్ ఏమంటుంది ఈరోజు దేశంలో? నిన్ననేమో పోయి మోడీ గారు మీరు ధైర్యంగా ఉండండి, మేము అందరు సపోర్టు, మీరు ఏదంటే అది చేయండి. బయటకు వచ్చేమో అన్ని కారు కూతలు వస్తున్నారు. మరి ఏమనండి కాంగ్రెస్ మొదటి నుంచి? ఇవాళ నెహ్రూ గారు 1960లో ఈ సింధు జలాల ఒప్పందం చేసుకోకపోతే ఇవాళ మనకు ఇంత నష్టం జరిగేది కాదు కదా. మరి చేసుకున్నాడు, శాంతి ఉందా? అన్ని నీళ్ళు ఇచ్చినప్పుడు శాంతి ఉందా? మీరు సింధు జలాల ఒప్పందం తీసి చూడండి, క్లాస్ బై క్లాస్ చదవండి. ఒక్క క్లాస్ అన్న ఇండియాకు పనికి వచ్చేది ఉంటే మీరు ఏదంటే అది. అరే ఇండియాకు పనికి రాని ఒక బయలాటరల్ ఒప్పందం చేసుకున్నప్పుడు దానికి మీడియేటర్ ఎవడు? వరల్డ్ బ్యాంక్ కూడా. వరల్డ్ బ్యాంక్, అవును. వరల్డ్ బ్యాంక్ మీడియేటర్ వాడు ఒక బ్రోకరు, వాడు చెప్తే నువ్వు అగ్రిమెంట్ దిగడం. వరల్డ్ బ్యాంకుని కమ్యూనిస్టులు ఏమంటారు? ప్రపంచ బ్యాంకుకు అమ్ముడు తాకట్టు పెడుతున్నారు మన రాష్ట్రాలని అని, వాళ్ళ మన దేశాన్ని అని. ప్రపంచ బ్యాంకు పెత్తనం ఏంటి అని పోరాటాలు చేస్తాయి. అదే ప్రపంచ బ్యాంకు మీడియేషన్తో ఆనాడు కమ్యూనిస్టులు కూడా ఈ దేశంలో ఉన్నారు. నెహ్రూ గారు పోయి సంతకం పెట్టినారు. ఒక్క క్లాస్ అన్న ఇండియాకు ఉపయోగపడేటటువంటి క్లాస్ లేదు. అయూబ్ ఖాన్తో దోస్తాని వల్ల ఆయనదేంటి నెహ్రూది ఎందుకు చేసినాడు ఇది అంటే, చూడు పరిపాలకులు కనుక వ్యక్తిగతమైన స్వార్థంతో కూడితే పేరు గొప్ప అనే ఒక ఆలోచనలో పడితే, నా పేరు ప్రపంచంలో ఉండాలి అనుకుంటే ఆయన శాంతి దూతగా, నోబెల్ బహుమతిగా, పావురం పెట్టుకొని ఫోటో దిగడం, గులాబీ పువ్వు పెట్టుకొని తిరగడం. ఈయన ఈ షోకులో ఈ మాయలో నేను మొదటి ప్రధానమంత్రిని, ఈయనలాగానే కేసీఆర్ లాగానే మొదటి ముఖ్యమంత్రిని అని, నాకు ప్రపంచ దేశాలలో నాకు పేరు రావాలి, నేను శాంతి దూతని, నేను ఇచ్చేసిన నీళ్ళు అన్నట్టు ఏదో గొప్పకు పోయి మనకి ఇలా పాకిస్తాన్ ఈ రోజు వరకు మనకు గొడవలు వస్తున్నాయి. అంతే కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు, బంగ్లాదేశ్ ఓకే యుద్ధం గెలిచినప్పుడు 90,000 మంది సైనికులు లొంగిపోయి ఇట్లా కూర్చున్నారు. మీరు ఆ ఫోటో కూడా కనిపిస్తుంది మీకు. అటువంటి 90,000 మంది POW అంటారు, అంటే ప్రిజనర్స్ ఆఫ్ వార్. ఆ ఒప్పందాలు కొంత వదిలేయడం అది ఇది ఉంటుంది. దాంట్లో మరి నువ్వు ఎటువంటి కండిషన్ పెట్టాలి? దాన్ని సిమ్లా ఒప్పందం అంటారు. ఓకే. సో మరి ఏ రకంగా చేసినారు ఒప్పందం? మీరు మొత్తం 90,000 మందిని ఒట్టిగా వదిలేస్తేవి. ఆ రోజు కనుక నువ్వు కండిషన్ పెట్టుంటే POK బార్డర్ పర్మనెంట్ లైన్ ఆఫ్ కంట్రోల్ పెట్టుకుందాం అని ఉంటే ఇవాళ POK గొల్లొల్లి ఉండదు కదా మనకి. పోనీ ఇప్పుడు ఆ POK ఉన్నా కానీ మనం యువతలకెళ్ళి బార్డర్ వేసుకున్నా మన సుఖం ఉందా? మన దేశంలోకి వచ్చి టెర్రరిజం నీ మతం ఏంది అని కాలుస్తుంటే కాంగ్రెస్ మళ్ళీ ఇవాళ నాటకాలు ఆడుతూ ఉంది. ఇప్పుడు మన దేశంలోకి వచ్చి ఒక ఇన్నోసెంట్ నిరాయుధులు, ఒక మన సైనికులని కూడా కాదు, మరి అటువంటి మన దేశంలోకి వచ్చి మన వాళ్ళని మతం అడిగి బట్టలిప్పి నువ్వు ఏ మతసుడివి, నువ్వు అది చదువు ఇది చదువు అని, కల్మా చదువు అని చెప్పి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి మరి ఏరేరి చంపుతుంటే మనం ఇవాళ మనం ఎంత బాధలో ఉంటే దేశము, నీ ముసలి కన్నీరు ఏంది నాకు అర్థం కాదు కాంగ్రెస్ది. నువ్వు పాకిస్తాన్కి మద్దతు ఏంది అసలు? నీ రిలేషన్ ఏంది అసలు పాకిస్తాన్తో, పాకిస్తాన్ నాయకులతో? మొదటి నుంచి ఇంతే ఈ కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ దేశానికి ఒక క్యాన్సర్ లాంటిది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి ఒక దరిద్రం. అయితే ఇవాళ అంటే అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి సమీక్షలు నిర్వహిస్తున్నారో మనందరికీ తెలిసిందే, తెలిసిందే. అలాంటిది అఖిలపక్ష సమావేశానికి రాలేదని గాయబ్ అని చెప్పేసి ఒక పోస్ట్ క్రియేట్ చేశారు ఎక్స్ లో. చెప్పండి, ఒక మన దేశ దీని మీద రఘునందన్ రావు గారు మంచి కౌంటర్స్ ఇస్తున్నారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ధీటుగా ఇస్తున్నారు. అసలు ఏమన్నా అర్థం ఉందా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము దేశంలో ప్రజలు, ఏ పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ మానసిక స్థితి ఏ రకంగా ఉంది, తర్వాత మన దేశం ఈరోజు పాకిస్తాన్తో ఏ రకంగా ఇబ్బంది పడ్డాం, ఈ నేళ్ల నుంచి నరక యాతన కదా. నీ పరిపాలనలో బాంబే అల్లర్లు అయినాయి కదా, గంతెందుకు మనం ఇప్పుడు దేశం అంతా చర్చించక్కర్లే, 100 బాంబ్ బ్లాస్ట్లు అయినాయి. కాశ్మీర్ నిరంతరం ఆడ దీపావళి లాగానే పటాకులు కాల్చినట్టే బాంబులు కాలుస్తారు. నీ గోకుల్ చాట్లో చచ్చిపోయారు కదా, నీ లుంబిని పార్కు, నీ సాయిబాబా గుడి,
అరే మీకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిజంగా కూడా ఈ దేశం మీద ఏంటిది అసలు, వీళ్ళు ఎందుకున్నట్టు? ముత్తాత నుంచి, నాయనమ్మ నుంచి, నాయన నుంచి వాళ్ళు కూడా బాంబుల మూతలకి చచ్చిపోయారు కదా. ఏ టెర్రరిజం అయినా ఏ రూపంలో ఉన్నా కానీ. సో ఆ తర్వాత మీరు ఈరోజు మాట్లాడతారు గయబ్ అని చెప్పి ప్రధానమంత్రి గారు తలదీసిన ఫోటో పెడతావా నువ్వు? ప్రపంచ దేశాలలో మనం ఎంత అరే చూసినవరా ఇండియాలో వాళ్ళు బ్రిటిష్ కాలంలో కూడా లేదా మొఘళ్ళు ఎట్లా పరిపాలించారండి, వాళ్ళు చక్రవర్తులు ఎట్లయ్యారు మొఘల్ చక్రవర్తులు. ఇక్కడ కొంతమంది హిందూ రాజులు కానీ వేరే రాజులు కానీ కొంతమంది వారి ట్రాప్లో పడి నా రాజ్యంకి అయితే ఏం రాకు, నీకు పక్క రాజ్యం మీద యుద్ధం చేయి, ఆయన కొడితే మేము కూడా సపోర్ట్ చేస్తామని ఇగో గివే లోకలు. అందుకే భారతదేశంలో మొదటి నుంచి ఏకీకరణ కొద్దిగా ఇబ్బంది అయింది. తర్వాత పటేల్ కష్టపడి నెహ్రూ అప్పుడు వద్దన్నా ఇవాళ జునాగఢ్ మేము కలవమంటే, మన నిజాము నేను కలవనంటే, కాశ్మీరు కలుస్తామని లెటర్ ఇచ్చినా కానీ దాన్ని మాది అని ఈ రకంగా నానా యాగి చేసి ఆడికి పటేల్ గారు కష్టపడి నెహ్రూ గారు విదేశాలకు పోయినప్పుడు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకొని ఇవాళ దేశం యూనియన్ ఆఫ్ ఇండియా ఒకటి అని అంబేద్కర్ గారు కూడా ఆ రోజు ఏమన్నారు, అరే ఒక దేశం అయిన తర్వాత ఏకీకరణ చెందిన తర్వాత స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు ఉంటాయా? నేను లాయర్గా చదివేటప్పుడు కూడా పుస్తకాలలో ఎక్స్క్లూడింగ్ JNK ఈ చట్టము అంటే కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు మాకు ఏముంటుంది అంటే బ్రాకెట్లో ఈ చట్టము దేశమంతా వర్తిస్తుంది కానీ ఎక్స్క్లూడింగ్ JNK డామండ్ అయ్యో ఇట్లా ఉండేది. అవి చదువుతున్నప్పుడే మనకు ఒక రక్తం మసలేదు ఆ రకంగా చదివేటప్పుడే. మరి ఈ రకమైన చట్టాలు తీసుకొచ్చి ఈ రకమైన ఒప్పందాలు చేసుకొని ఈ రకమైన బయలాటరల్ ట్రీటీస్ పెట్టి మన దేశానికి ఉపయోగపడలేనటువంటి అన్ని ఒప్పందాలు చేసుకొని ఇవాళ దేశానికి పాకిస్తాన్కు ఇంత విర్రవీగుతుందంటే అది కేవలం మన దేశంలోని అంతర్గత శత్రువులే. ఫస్ట్ వీళ్ళని నేరేయాలి. ఈరోజు గయబ్ అని నువ్వు తల తీసేసినావు. అసలు కాంగ్రెస్ నువ్వు ఎక్కడరా పోయి నువ్వు గయబ్ ఇప్పుడు అన్నిట్లలో. ఇవాళ దళితులకి నువ్వు ఏం చేయలేక గయబైనావు నువ్వు పరిపాలనలో, ఎస్టీలకి ఏం చేయలేక పరిపోయినావు, రైతులు ఇంకా కష్టపడతా ఉన్నారు, ఇంకా విద్యకు నోచుకున్నటువంటి అనేక రకమైన ప్రాంతాలు ఉన్నాయి. విద్య 100% మనం సాధించినామా? వైద్యం లేక కష్టపడతా ఉన్నారు. ఇరిగేషన్ సెక్టార్లో మనం పూరున్నాం. విద్యుత్ కూడా ఏ రాష్ట్రం ఇవాళ తెచ్చుకుంటా ఉన్నారు. సో పరిశ్రమలలో అన్నిట్లలో మనం ఉద్యోగాలు లేక ఇంత కష్టపడుతున్న దేశం నీ 60 ఏళ్ల పరిపాలన కూడా ఉంది అంటే నీకు ఎంత షేమ్. నువ్వు ఇవాళ రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతావు. రాజ్యాంగం ఇదే నేర్పిందా? తలలేని ఫోటోలు పెట్టమని. ఈ ప్రపంచ దేశం వేరే దేశం కూడా చూస్తే ఇక్కడ మన దగ్గర ఇక్కడ యూనిటీ కర్వ్ అయిందిరా, వాళ్ళు కొట్టుకుంటారు రైలు వేస్ట్ గాళ్ళు అనేది రాదా? ఒక పక్క కేంద్రం ఏమో ఆ దేశాల అంటే వాళ్ళు కొంచెం మన వైపు సపోర్ట్ ఇవ్వడానికి ఇలా ప్రయత్నిస్తున్నాయి పాక్తో యుద్ధానికి. ఇప్పుడు మోడీ గారిని నువ్వు ఛాయమినవు, నువ్వు ప్రధానమంత్రికి అర్హుడు అన్నావు, మంచి పరిపాలన చేసి మళ్ళా ప్రజలు ఆమోదించి గెలిపించారు. చౌకీదార్ అన్నావు, ఎస్ నేను చౌకీదార్నే ఇండియా కాదు అంటే మోడీ గారు ఆయన మీద వచ్చినటువంటి ప్రతి ఆరోపణలు కానీ ప్రతి కష్టంలోంచి ఆయన ఎప్పుడు కూడా సెక్యూరిటీని ఎకనామిక్స్ని రెండు చక్రాల్లాగా నడిపించారు. ఈ దేశం ఇంత ఆర్థికంగా ప్రపంచ దేశాలలో 5th ఎకనామిక్ కంట్రీగా రేపు 3rd ఎకనామికల్ డెవలప్మెంట్ కంట్రీగా ఎదుగుతుంది అంటే సెక్యూరిటీని ఒకవైపు ఒక వీల్ లాగా, ఇవాళ డెవలప్మెంట్ని ఒక వీల్ లాగా, ఎకనామిక్స్ని ఒక వీల్ లాగా నడిపిస్తున్నాడు. కాబట్టి ఇదంతా దమ్ము ధైర్యం ఉండాలి. ఇలా సబర్మతి ఎక్స్ప్రెస్ దేవుడు యాద్ చేయడు కానీ గోద్రా అల్లర్లు మోడీ గారికి మరక అంటిస్తారు. నువ్వు ఈ మోడీని ఎంత తిరుగుతున్నావు ఉల్టా నీకు అంతంత అవుతుంది. నువ్వు ఈ దేశము ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటే వాజ్పేయి లాగా ఉండాలని మీ నాయనమ్మనే ఇందిరాగాంధీ అన్నది రాబోయ్ అని నేను అంటున్నా, రాహుల్ గాంధీ గాని. ఓకే, ఆ రోజుల్లో ఇందిరాగాంధీ వాజ్పేయి లేని పార్లమెంటు సప్పగా ఉంటుంది, ప్రతిపక్ష నాయకుడిగా వారు ఉండాలి అని కోరుకున్నారు. UNOలో వాజ్పేయి గారి ప్రసంగం. ఇలా ఇంతెందుకు నేను చెప్తాను, స్వామి వివేకానంద పోయి ప్రపంచ దేశాలలో మన ఖ్యాతిని ఇనుమడింపజేసినాడా లేదా? చేశారు. ప్రపంచ దేశాలు అగ్రపడ్డాయి కదా. అప్పట్లోనే మోడీ గారు, కిషన్ రెడ్డి గారు యూత్ ఒక కమిటీగా ఇది అమెరికాకు వెళ్తే స్టడీ టూరా అది వర్క్షాప్ ఏదో ఉంటే అప్పుడు వీరి ప్రసంగాలకు ఆహా ఓహో అన్నారు. అక్కడ వాజ్పేయి గారు ప్రసంగం ఆహా అన్నారు. ఇవాళ ఇంతెందుకండి మీలాంటి జర్నలిస్టే సేమ్ మీలాగే పల్కి శర్మ ఎంత చక్కగా మాట్లాడిందండి UNOలో మన భారత ఖ్యాతిని ఇనుమడింపజేసే విధంగా ఒక పాజిటివ్ సెన్స్తో. ఇవాళ దేశాలలో వేరే దేశాలలో కుట్రలు బన్ని మన మీద నెగిటివ్ న్యూస్ వస్తుంటే ఆమె ఎక్కడెక్కడ ఏమేమి నెగిటివ్ ఎవరెవరు మాట్లాడుతున్నారు. ఇవాళ BBC మన మీద స్లడ్జ్ చేస్తూ ఉంది. దే ఆర్ స్పిట్టింగ్ రాట్ కదా వాళ్ళంతా. కొంతమంది న్యూస్ పాకిస్తాన్ బేస్డ్ ఉన్నటువంటి సో వీళ్ళందరికీ మద్దతు పలికేటట్టుగా నీ వ్యవహారం ఉంది. అరే నువ్వు పాకిస్తాన్ పోయి బతుకులేకపోతే ఎట్లాగో నీది ఇక్కడ పాస్పోర్ట్ ఉందో లేదో, నీది లండన్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, సపరేట్గా పోయి పాకిస్తాన్ పోండి. ఒకప్పుడు మన దేశమే నా ముత్తాతకు నెహ్రూకు వాళ్ళంతా దోస్తులే. సో అక్కడ పోయి బతుకులేకపోతే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ అయ్యేదైతే లేదు. ఈ దేశంలో ఎన్నడికి కాడు చెప్తున్నా కదా, రేపు పాకిస్తాన్ 3 ముక్కలు అయితే అందులో ఏదైనా ఒక ముక్కకు పోయి నువ్వు అక్కడ
ముస్లింలు ధరించే టోపీ ధరించి నువ్వు అక్కడ కల్మా చదువుకొని అక్కడ ప్రధానమంత్రిగా ఎవడొద్దన్నాడు నిన్ను? అసలు ఒక అడ్వకేట్గా ఉగ్రవాదాన్ని తగ్గించాలి అంటే ఎలాంటి చట్టాలు రావాలంటారు? దీనికి ఈ ఇప్పుడున్న చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటి చట్టాలు లేక కాంగ్రెస్ వాళ్ళ పరిపాలనలో ఈ రాజ్యాంగం పట్టుకొని తిరిగేటైనా దాదాపు 356 ఆర్టికల్ని 90 సార్లు ప్రయోగించి అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కులగొట్టింది. ప్రియంబుల్ని కూడా సెక్యులరు సోషలిస్ట్ అని రాసినాడు. అవి నిజంగా విజనరీతో రాసిన అంబేద్కర్ రాయాలనుకుంటే రాయకపోనా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా నువ్వు దాన్ని మార్చినావు. మళ్ళీ మమ్మల్ని అంటాడు మీరు వీళ్ళు 3వసారి గెలిస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారు. మార్చింది మీరు, చేతులు పట్టుకొని తిరుగుతుంది నువ్వు చదువుకుంటే అయిపోయి బట్టి. నువ్వు మంచి స్టూడెంట్ అయితే చేతులు పట్టుకొని తిరుగుతాడా ఎవడన్నా? ఎగ్జామ్స్ ముందు చదవని స్టూడెంట్ ఏం చేస్తాడు? మెత్త కింద పట్టుకొని పడుకుంటాడట. పడుకున్నాక అదంతా పుస్తకం దెక్కుతుందా? సో తెల్లారు ఎగ్జామ్ నిజంగా చదివేటోడు ఆడుతూ పాడుతూ పోయి ఎగ్జామ్ రాస్తాడు. పుస్తకం చేతిలో పట్టుకొని చదివే కంటే బట్టి కొట్టి నువ్వు బయట ధారాళంగా మాట్లాడు. అంటే ఇవన్నీ డ్రామాలు, వేషాలు. పాపం ఆయన రాహుల్ గాంధీకి ఎవరు చెప్తున్నారో కానీ మొత్తం భారత్ జోడో కాదు భారత్ తోడో అనేది కంకణం కట్టుకున్నాడు ఆయన. ఆయనది ఏంటంటే ఇప్పుడు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, లేకపోతే పశ్చిమ బెంగాల్, ఆమె వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ, కేజ్రీవాల్ అయితే ఎక్కడున్నాడో తెలియదు, నోరు బెగులుతారు. ట్విట్టర్ అసలు ట్విట్టర్లో ఎక్కడ ఈ దేశంలో జరుగుతున్న వాటి మీద స్పందించట్లేదు. కేసీఆర్ గారు నిన్న గంత బహిరంగ సభలో కనీసం వాళ్ళకు ఏ రకమైన నివాళులు అర్పించినాడు? జస్ట్ మౌనం అన్నాడు, అయిపోయింది. దాని మీద స్పందన రేపు ఎట్లుండాలి, ఏముండాలి, రేపు జాతీయ పార్టీ పెట్టబోతున్నా కాబట్టి ఈ రకంగా చేయండి మోడీ గారు, మీకు మద్దతుగా. ఇప్పుడు ఈ కేసీఆర్ గారి సభలో అంటే హరీష్ రావు గారి పాత్ర బీఆర్ఎస్లో ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అలాంటిది హరీష్ రావు గారిని సైడ్ పెట్టారన్న ఒక వాదన కూడా వచ్చింది. అది ఎందుకంటారు సడన్గా? అది ఏముండదండి, వాళ్ళ కుటుంబంలో న్యూస్ అంతా అటు సైడ్ అట్రాక్ట్ కావాలని. వాళ్ళంతా 4-5 వాళ్ళు ఒక్కటే. రాత్రి కలుస్తారు, పొద్దున బయట ఏదో అట్లా. ఎందుకంటే కేసీఆర్ గారి మీద కోపం ఉందనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? మెల్లగా కేటీఆర్ డాడీ అట్లనే ఉంటాడు భయ్, ఏం కాదు నేనున్నా అన్నట్టు ఈయన ఒక గ్రూప్. ఇంకోరు కేటీఆర్తో నాకు పడతలేదన్నా, ఆయన ఇట్లా చేసాడంటే ఏం కాదు భయ్ నేను ఉన్నా కదా అని హరీష్ రావు గారి దగ్గర. లేదంటే కవిత గారు మళ్ళీ ఆమె ఒక దుగుణం పెట్టుకుంది కదా అక్కడ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఆమె. సో ఆ రకంగా ఈ మొత్తం ఈ కుటుంబం డ్రామా కంపెనీ లాగా అండి. మీకు ఎవరికి తెలియదు కానీ బయట ప్రజలు వీళ్ళకి ఏంటంటే చరిష్మా వచ్చింది తెలంగాణ, కేసీఆర్ పిల్లలు. ఇక కొంతమంది సెల్ఫీ దిగితే ఒక 6 నెలలు బూస్టు, కేటీఆర్ పేరు పెట్టి పిలిస్తే అబ్బా అరే నన్ను ఏం రవి బాగున్నారా అని అనగానే అరే నన్ను రా అన్నాడు, క్లోజ్గా ఫీల్ అయ్యాడు, రేపు ఇక నాదే అని. అదే బూస్ట్ లాగా పనిచేస్తుంటుంది. ఇప్పుడు మీరు కాఫీ ఇవ్వగానే జర్ర ఇదైనట్టు అట్లా అవుతుంటుంది అన్నట్టు. సో అంతే తప్ప నేను స్టాక్హోమ్ సిండ్రోమ్తో బాధపడుతున్నారు కొంతమంది. అంటే ఇదేంటంటే రేపు మేమేమో అవుతాము, ఈయన ఏదో చేస్తాడు, ఇది వదిలేసిపోతే మనకు బయట ఏది లేదు అని ఇటువంటి భావజాలంతో ఉన్న క్యాడరే కానీ ఇష్టపడి ఉన్న క్యాడర్ ఏం లేదు బీఆర్ఎస్లో. మేమేమో కొంత విజన్ ఆలోచించి ఇప్పుడు నేను ఆ పార్టీకి సేవ చేస్తే ఏమవుతుంది? తెలంగాణ బావు కోసం చేయాలి నేను, లేదా ప్రజాసేవ చేయడానికి నాకు ఏదైనా అవకాశం రావాలని చేయాలి. కానీ నేను ఓన్లీ కేవలం కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి, కేటీఆర్ని మంత్రి చేయాలి, మళ్ళీ వాళ్ళ ఇంట్లో అన్ని హరీష్ రావు గారు మంత్రి కావాలి, మళ్ళీ పల్లకి మోయాలి, వాళ్ళ కుటుంబం అంతా అయిపోయినాక మా సైడ్ ఎప్పుడో చూస్తే ఆయన కడుపులో నేను ఒక డైలాగ్ కొట్టిన, నేను మా సొంటోళ్ళకి ఉద్యమకారులకి, నీ కడుపులో బువ్వ కలిగినప్పుడే కదా మేము అడిగింది, నీ కుండలో బువ్వు ఉన్నప్పుడే నాకు ఇంత పెట్టమన్నా. అంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు 10 ఏళ్ళు, గప్పుడే నువ్వు కార్యకర్తలకు ఏం చేయలేదు ఉద్యమకారులకి, ఇక నువ్వు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి నువ్వు చేస్తావా? రేపు మళ్ళీ నువ్వు వచ్చినాక చేస్తావా? చెయ్యవు కదా. నీ గేమ్ అంతా కూడా 61 మంది ఎమ్మెల్యేలు కావాలి, ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి అయినాక 100 మందిని అందరినీ రాబట్టుకోవాలి, బెదిరించో నయానో భయానో 100 మందిని చేసుకోవాలి, 5 ఏళ్ళు పరిపాలించాలి, మొత్తం దోసుక తినాలి, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టాలి, దేశానికి కూడా మొత్తం విస్తరించాలి పార్టీ ఎక్కడో. ఇవన్నీ ఏదో కళ్ళలో కుటుంబంలో. సో డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయి. సో డబ్బుతోని మేము బహిరంగ సభలు పెట్టుకోగలుగుతాం, డబ్బుతోని రేపు ఓట్లు వేసుకోగలుగుతాం. సో ఈ రకమైన ఒక భావజాలానికి పోయినారు. సో ఒక మంచితో, ఒక న్యాయంతో, ఒక ధర్మంతో, ఒక వెనకటి రాజకీయాలు, ఒక శీలవంతమైన రాజకీయాలు అటువంటివి లేవు. అన్నీ కూడా అన్ని రుగ్మతలు వచ్చేసినాయండి. అయితే సార్ ఇప్పుడు ఈ మధ్య ఒక అంశం ఏంటంటే డీలిమిటేషన్. ఈ డీలిమిటేషన్ వల్ల ఏ పార్టీకి ప్రయోజనం, ఎవరికి నష్టం? అంటే దీనివల్ల ఏంటంటే చాలామంది ఆశావాహులు డీలిమిటేషన్ వల్ల నియోజకవర్గాలు పెరుగుతాయి, మాకు సీట్ వస్తుంది, మేము గెలుస్తాము, అధికారంలో ఉంటాము
అని ఒక ఊహాలోకంలో తేలాడుతున్నారు. అసలు ఏంటి డీలిమిటేషన్? పొలిటికల్ ప్రతి ఒక్కరు ప్రతి పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు వారి అవకాశాల కోసం వారు ఆలోచిస్తారు. అది తప్పు లేదు. ఒక పార్టీకి సేవ చేసి వాళ్ళు అవ్వడం అనేది ప్రజల కోణంలో అదేం తప్పు లేదు. కానీ డీలిమిటేషన్ అనేది ఎవ్రీ 10 years డెకేడల్ సర్వే కావాలి మన దేశంలో. ఆ తర్వాత డీలిమిటేషన్ కావాలి. ఇది ప్రొసీజర్. కాంగ్రెస్ ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ గారు ఏం చేసినారంటే 25 ఏళ్ల వరకు డీలిమిటేషన్ లేదు, సర్వే లేదు అన్నట్టు, జనగణన లేదు, ఏం లేదని చెప్పి పెట్టేసింది. ఆ 25 ఏళ్ళు కాస్త ఎక్స్టెన్షన్ ఏదో ఒక సమస్యలు రావడం దేశంలో జరుగుతూ పోతా ఉంది. సో ఇప్పుడు మోడీ గారు ఏంటంటే 370 ఆర్టికల్ కానీ, లేకపోతే త్రిబుల్ తలాక్ కానీ, వక్ఫ్ యాక్ట్ కానీ, అనేక సంస్కరణలు ఇక మామూలుగా కాదు. సో ఇట్లా ఇది కూడా రేపు డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్. అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే మహిళా సాధికారిత గురించి, అంటే ఒక మహిళ అయినంత మాత్రాన మహిళలు చదువుకోనికి పోవద్దు, మహిళలు బయటికి రావద్దు, అతి సతీ సహగమనం రోజులు, భర్త చనిపోతే చేతిలో దూకే రోజులు అవి. సో మహిళలకు ఆయన అనేక సంస్కరణలు సూచించాడు. ఆ సాధికారత మీద నెహ్రూ విభేదించాడు, ఆలోచించాడు. సో ఎకనామిక్స్ మీద ఆలోచించిండు ఆయన, సామాజిక న్యాయం మీద ఆలోచించిండు. సామాజిక న్యాయం మీద కూడా అందరు బీదోళ్ళు ఉన్నారనుకోండి, నా దగ్గరే ఒక ఫ్యాక్టరీ ఉంది, నేను ఒక బట్టలో సబ్బులో ఏవో తయారు చేస్తాను, నా డబ్బులు అట్లా పెట్టుబడి పెడతాను, నా ఒక్కని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫ్యాక్టరీ ఉంది అనుకుందాం. ఇవన్నీ బీద ప్రజానీకం కొంటేనే కదా నాకు డబ్బులు వచ్చేది. మరి ఆ బీదలు ప్రజలు అందరూ కొనాలంటే వాళ్ళ జేబులలో పైసలు ఉండాలి కదా. కాబట్టి ఎకనామిక్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వెల్త్ మొత్తం ప్రజలకి చెందాలి అనేది అంబేద్కర్ కాన్సెప్ట్. అప్పుడు నెహ్రూ విభేదించినాడు. నీ న్యాయశాఖ మంత్రి ఎందుకని ఆయన రాజీనామా చేసి సొంతగా మళ్ళా గెలవబోతే అది ఒక కుట్రలు. మీకు ఎప్పుడన్నా ఈ అంబేద్కర్ అభియాన్ కమిటీ చేస్తా ఉన్నాం. ఓన్లీ అంబేద్కర్కి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చేసిన అన్యాయం, ఆ తర్వాత చనిపోయినప్పుడు కూడా తనకు జరిగినటువంటి అవమానం, ఎందుకు ఢిల్లీలో ఆయన సమాధి లేదు, ఢిల్లీలో ఎందుకు ఆయన అంత్యక్రియలు నిర్వహించలేదు, ఏం జరిగింది, వాళ్ళ భార్య ఎంత ఏడ్చింది, కాంగ్రెస్ వ్యవహార తీరు ఆ రోజు ప్రభుత్వం, అదంతా ఒక ఎపిసోడ్. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలని ఒక్కొక్కటిగా ఏ రకంగా నెరవేరుస్తూ ఉంది, పంచతీర్థ, ఇదంతా కూడా మీకు ఒక 1/2 hour మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. సో డెఫినెట్గా ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు వెంటాడి వేటాడి తను ఓడగొట్టి పార్లమెంట్ రాకుండా న్యాయశాఖ మంత్రిగా రిజైన్ చేసి చనిపోయిన తర్వాత కూడా ఢిల్లీలో ఆయన స్మారక భవనం లేకుండా, చితి లేకుండా, అంత్యక్రియలు చేయకుండా, విమాన ఖర్చులు కూడా వాళ్ళ భార్య దగ్గర ఆ పార్థివ శరీరాన్ని బాంబేకి పంపించి ఆ విమాన బిల్లును కూడా వాళ్ళ భార్య దగ్గర వసూలు చేసింది కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ. అదే మీరు ఒక్కొక్క టాపిక్ చెప్తుంటే ఒక్కొక్క టాపిక్లో కాంగ్రెస్ది ఎటో పోతున్నాం మనం. చూడండి, డిబేట్ ఒక టాపిక్ కూడా కన్ఫైన్ అవ్వట్లేదు. అంటే కాంగ్రెస్ ఎంత ద్రోహం చేయాలనో ప్రతి రంగంలో, ప్రతి ఇన్సిడెంట్లో ఈ దేశానికి నిజంగా కూడా ఆ రోజు కాంగ్రెసే లేక ఇంకొక పార్టీ, ఆ రోజు కాంగ్రెస్ కమ్యూనిస్టులు రెండే పార్టీలు ఉండేది, బద్ధశత్రువులు. కానీ ఆ రెండు కూడా టైం వచ్చినప్పుడు కలిసేది, మళ్ళా విడిపోయేది. అందుకే కమ్యూనిస్టులు అంతర్ధానం అయిపోయారు. సరే కమ్యూనిజం పుట్టిందే వేరే దేశాలలో దాని సిద్ధాంతం, కానీ బీజేపీ ఐడియాలజీ జనసంఘ రూపంలో పుట్టింది ఇక్కడ. సో కాబట్టి ఇది జాతీయ భావాలు కలిగిన పార్టీ. కాబట్టి మీరు ఇంతకుముందు నాన్న దానికి అనేక కారణాలు ఉన్నాయి నేను బీజేపీకి పోవడం. అక్కడ టాలెంట్కి గుర్తిస్తారు. ఇలా అంబేద్కర్ అభియాన్ కమిటీ నన్ను వేసినారు, ఆ సబ్జెక్ట్ మీద మేము అంతా తిరుగుతూ ఉన్నాం. సో ఇట్లా అనేక విషయాలు తెలంగాణ రాష్ట్రం సాధించినాకండి కేసీఆర్ గారికి పుత్రోత్సాహం వల్ల, బంధుప్రీతి వల్ల, అవినీతి వల్ల తనకు మొత్తం భారతదేశ వ్యాప్తంగా నా పార్టీని విస్తరించుకోవాలి అని తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నిషేధించారని చెప్పి ఆయన పార్టీలకు వెళ్ళే తెలంగాణ అనే పదాన్ని తీసేసి ఉద్యమకారులందరినీ పక్కకు పెట్టి పునాదిరాలన్నీ తొలగించుకొని అది కుప్పకూలిపోయినటువంటిది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటింతలో లేవదు. మీరు చూసినారు కదా ఎంపీ ఎలక్షన్స్లలో తను ఇంకొక మాట, మీకు స్టేట్మెంట్ నేను ఇంకో ఛానల్లో కూడా చెప్పిన, గాడిదకి గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా అంటే ఇక్కడ ఈ సామెతలో ఆవు ఎవరండి? గాడిదకి గడ్డి వేసినాం. మీరు మీ ప్రజలకు నా దగ్గర పనికి వస్తున్నారు, కేసీఆర్ దగ్గరికి ప్రతిపక్ష నాయకుడిగా పనికి వస్తున్నారు. అయ్యా మాకు హైడ్రా ఇది చేస్తుంది, అది చేస్తుంది, లేకపోతే ఇంకో కారణం చేత పోతే నా దగ్గరికి ఎందుకు వచ్చినావు, గాడిదకి గడ్డేసినావు, నువ్వు నా దగ్గర పాలు పిండితే వస్తాయా అని అంటున్నావు. ఇక్కడ ఆవు ఎవరు, గాడిద ఎవరు? గాడిదేమో మిగతా వాళ్ళు, ఆవేమో కేసీఆర్ గారు. ఇప్పుడు నేను ఆవుని, నాకు గడ్డేయలేదు, నా దగ్గర పాలు పిండితే ఏడేస్తాయి, నువ్వు గాడిదకి గడ్డేసినావు అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు మేము బీజేపీ వాళ్ళకి గెలుస్తున్నాం, కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే వీళ్ళని గాడిది. మరి 2014లో ప్రజలు గాడిదకి ప్రతిపక్ష నాయకులు ఆ రోజు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారుగా, ఏమంటారు? నువ్వు గాడిదకి గడ్డేసినావు,
ఆయనను కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసినావు, మరి మా దగ్గర అడిగితే మేము ఎట్లా చేస్తాం, ప్రతిపక్షాలు ఇంట్లో పండుకుంటాయా? ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు గాడిదలు, ఆవులు ఇవన్నీ పోలికలు అవసరం. అంటే నేను నీకు ఓట్లు వేయకపోతే నేను ఓడగొడితే ఇక గెలిచినోడు గాడిద అయిపోతాడు. ఈ భాష మీకు అవసరమా? ఈ సంబోధన అవసరమా? రేపు నువ్వు గెలుస్తావు, మళ్ళీ అప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు దగ్గరికి ఇక మనుషులు ఎవరు పోవద్దు. అందుకే ప్రజలు ఇంకో మాట కూడా అన్నావు, నేను తెలంగాణకు మోసం చేసిన, అవినీతి చేసిన, నన్ను రాళ్లతో కొట్టండి, నేను ఇచ్చిన మాట ఆడిన మాట తప్పను అన్నావు. అని ఏం చేసినావు? ఆడిన మాట దళితుని ముఖ్యమంత్రి చేస్తానో చేయలేదు, రాళ్లతో కొట్టాలనా? అనేక మంది చట్టసభలో అడుగుపెట్టని కులాలకు ఎమ్మెల్సీలుగా చేస్తా అన్నావు, మాట తప్పినావు, రాళ్లతో కొట్టాలా? డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, రాళ్లతో కొట్టాలా? రాళ్లతో కొట్టాలా, పూలతో కొట్టాలా? నువ్వు ఇచ్చిన హామీలు చేయనప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నావు 2 లక్షలు, దాన్ని 10 ఏళ్ళు పట్టినాయి, నీకు 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. సో రాళ్లతో కొట్టాలనా, పూలతో కొట్టాలనా? అందుకే ప్రజలు నిన్ను ఏం చేస్తున్నారంటే, నువ్వు అప్రజాస్వామికవాదివి కాబట్టి రాళ్లతో కొట్టండి అని గాడిదలతో కొలుస్తా ఉన్నావు, రాళ్లతో కొట్టమంటున్నావు. అది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో ఓటుతోని పదే పదే ఓడిస్తున్నారు. నేను ఓటుతోని ఓడించి ఫామ్ హౌస్కు పరిమితం చేసిర్రు నేను, ఇక నువ్వు బనికిరావు ఈ ప్రజాస్వామ్యంలో అని. సో దీన్ని అందుకే నేను 0 ఇచ్చిర్రు. ఇది ఎంత షేమ్ అంటే, పార్లమెంట్ ఎన్నికలలో ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి పరిపాలన చేస్తే ప్రజలు నీకు 0 ఎంపీలను ఇచ్చారు. ఇవాళ బీజేపీ ఆవులాంటి పార్టీ కాబట్టి, ఆవులను రక్షిస్తుంది కాబట్టి, అందుకే ఆవులాంటి పార్టీని వాళ్ళు పాలిచ్చే పార్టీని ఇవాళ ఎంపీ సీట్లలో 8 గెలిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో నువ్వైతే పోటీ చేయలేదు, కనీసం కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి మాతో ఓడిపోయింది తుక్కు. మేము ఎమ్మెల్సీ సీట్లు మేధావులు, గ్రాడ్యుయేట్లు, టీచర్లు గెలిపించిన ఎమ్మెల్సీలలో మేము గెలిచినాం. అంటే మేధావులు గెలిపించారు మమ్మల్ని, అంటే మేధావులు కూడా మా వైపు ఉన్నారు ఈరోజు. నిన్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో మతతత్వ పార్టీ గెలవాలని నువ్వు ఎన్నికల్ని బహిష్కరించడం, అది నక్సలైట్స్ వాడేటటువంటి పదం. కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేనిటువంటి వాళ్ళు, నువ్వు పరిపాలనలో ఉండి, పార్లమెంట్ ప్రక్రియలో ఉండి, నువ్వు ప్రజాస్వామ్యవాది అయితే నేను ఎన్నికల్ని బహిష్కరిస్తానంటావా కేటీఆర్? అందుకే ఒకసారి కాన్స్టిట్యూషన్ చదువుకో. ఏం చదివినావు నువ్వు? బయాలజీ, జువాలజీ ఏదో చదువుకొని వచ్చినా అంటావు. కాన్స్టిట్యూషన్ చదువు. రాహుల్ గాంధీ లెక్కనే నువ్వు కూడా కాన్స్టిట్యూషన్ చదువు. నువ్వు ఎన్నికల్ని ఎట్లా బహిష్కరిస్తావు చెప్పండి ఈ తెలంగాణలో? సో కాబట్టి నీ పార్టీని రద్దు చేయాలని మేము లెటర్ ఇచ్చినాం. ఎన్నికలను బహిష్కరించేటోళ్ళు అడవులలో ఉండాలి. నువ్వు ఈ కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేదు కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ రోజుకింత కనుమరుగైతా ఉంది. ప్రజలు డిజోన్ చేసుకుంటున్నారు. తన సామెతలు ఇవే, రొటీన్ ఎప్పుడు ఇవే. నువ్వు అవినీతిలో కూరుకుపోయినావు, నువ్వు ఇచ్చిన మాటలు తప్పినావు, నువ్వు చేసిన భాషలు, తెలంగాణ టైంలో ఆడిన మాటలు, చెప్పిన మాటలు అన్ని ప్రజలు సోషల్ మీడియా మీలాంటి వాళ్ళు ఊకుంటలేరు కదా. ఒక ఫోటో ఆయన అన్నమాట ప్రామిస్ ఏముంది, ఇక్కడ తప్పింది ఏముంది, మీరు వేసి ఈ కాలంలో వెనకటి ప్రతిదీ క్షణాల్లో అందరికీ తెలిసిపోయేలాగా. అందుకే అమ్మా సారు సామెతలు కానీ, కల్వకుంట్ల కుటుంబం యొక్క కట్టు కథలు కానీ ప్రజలు ఎవరు నమ్మరండి. ఓకే, అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ద ఎరా. కేసీఆర్ గారు రాజకీయ శకం ముగిసింది. కేటీఆర్ గారి విధానాలతో బీఆర్ఎస్ కుంగి కుషించిపోతుంది. కుటుంబం మూకుమ్మడిగా అధికారం వస్తే ప్రజల మీద దాడి చేస్తారు, అధికారం పోతే ప్రజల కాళ్ళు పట్టుకుంటారు. మీ నాటకాలు, మీ వేషాలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. సో అయిపోయింది, ద చాప్టర్ క్లోజ్ ఆఫ్ బీఆర్ఎస్. ఇప్పుడంతా బీజేపీ మయం, బీజేపీ వైపు చూస్తున్నారు. ఇవాళ చూస్తున్నారు కదా అసలు ప్రపంచ దేశాలు మనకు ఏ రకమైన మద్దతు. ఒక ఇన్సిడెంట్ జరిగితే మోడీ గారికి ఎంత మద్దతు అండి. ఒకవైపు అమెరికా, ఒకవైపు రష్యా. ఈ దృశ్యం మనం ఎప్పుడైనా చూసినామా? సో మంచి మంచి దేశాలు ఇవాళ సాలిడారిటీ ప్రకటిస్తుంటే, దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ మీరు ఎంఐఎం పార్టీ, మీరు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ఈ రాష్ట్రంలో రేపు రాబోయేదంతా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. బీజేపీ ఇక్కడ ఉంటే, దేశంలో ఉంటే లయేషన్ బాగుంటుంది. ఎందుకంటే లీడర్ అక్వెంటెన్స్ బాగుంటుంది. ఇక్కడ బీజేపీ లీడర్స్ గెలిచారనుకోండి, అక్కడ బీజేపీ ఉంటుంది కాబట్టి కొన్నేళ్ల నుంచి వీరికి ఒకే పార్టీలో పనిచేసిన రిలేషన్స్ ఉంటాయి. ఆ మానవ సంబంధాలని ఎట్లా ఉంటాయంటే కొంత మేరకు కైండ్ కన్సర్న్ ఉంటుంది. సో అటువంటి బంధంతో ఇక్కడ అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే కనుక తెలంగాణకు భవిష్యత్తు ఉంటుందని నేను బీజేపీకి పోయి గెలిపిద్దాం బీజేపీని అనే ప్రయత్నం చేస్తాను. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగా అసలు రాజకీయాలు, ఓ ప్రభుత్వం అంటే ప్రజలకి ఒక మంచి పాలన, యువతకి నిరుద్యోగాలు, అలాగే రైతులకి వాళ్ళకి కావాల్సిన అవసరాలు, సో ఇవన్నీ అందించేది బీజేపీ అని ఒక మాట చెప్పారు. చాలా బాగుంది. అలాగే మీరు కూడా బీజేపీలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, స్టెప్ బై స్టెప్. అంటే సాధారణ
కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ఇక్కడి వరకు వచ్చారు. మరిన్ని స్టెప్స్ కూడా ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని విషయాలతో మరో ఇంటర్వ్యూ కూడా మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.